నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సావు దెబ్బతిన్న పాక్ తీరు మాత్రం మారలేదు. భారత దాడులతో బెంబేలెత్తిపోయిన పాక్ పరిస్థితి మాత్రం మార్చుకోలేదు. ఆ దేశానికి చెందిన సైనిక అధికారి అడ్డగోలుగా మాట్లాడేశారు. భారతదేశం ఉగ్రవాద శిబిరాలను కూల్చివేసిన తర్వాత పాకిస్తాన్ దుష్టనీతిని బహిర్గతం చేయడానికి ప్రపంచ దౌత్యపరమైన మెరుపుదాడిని ప్రారంభించింది భారత్. అయినా పాక్ పాలకులకు ఏమాత్రం బుద్ధి రావట్లేదు. పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఉగ్రవాదుల భాషలో మాట్లాడుతూ ఊగిపోయారు. పాక్ వర్సిటీలో నిర్వహించిన సభలో ప్రస్తుతం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ 22వ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారత్ను మళ్లీ హెచ్చరించారు. భారత్పై ప్రపంచ ఉగ్రవాది హఫీజ్ సయీద్ చేసిన వ్యాఖ్యలనే షరీఫ్ చౌదరి నోట వెలువట్టడం విశేషం. భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు నీటిని అడ్డుకుంటే మీ ఊపిరిని అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశంపై ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇక ఈరోజు డిబేట్లో పాల్గొనేందుకు మనకు కల్నల్ వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, చూస్తున్నాం, ఒక ఆర్మీ అధికారి అన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ బాధ్యతను మరిచి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ అతి క్రూరంగా మాట్లాడారు. భారతీయుల శ్వాసను ఆపేస్తాము, మీరు నీటిని ఆపితే అని మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను ఎలా చూడాల్సి ఉంటుంది సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే, హఫీజ్ సయీద్ గారు మాట్లాడిన వాక్యం కొన్ని రోజుల క్రితం ఆయన మాట్లాడిన వాక్యం అది ఐఎస్పిఆర్ గారి దగ్గర నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే హఫీజ్ సయీద్ ఈయన ఫ్రంట్ అది రివర్స్ కాదు. రెండోది గుర్తుపెట్టాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ ఈ విధంగా కవ్వింపు చర్యలకు దిగుతోంది తప్పితే కానీ యాక్చువల్లీ టెర్రరిజం కంట్రోల్ చేసి సొల్యూషన్కి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇది వాళ్ళ యారగెన్స్ అనండి, వాళ్ళ యాటిట్యూడ్ అనండి, ఇది స్పష్టంగా తెలుస్తోంది. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం గుర్తుపెట్టాల్సింది ఈ ఐఎస్పిఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదరు డెసిగ్నేటెడ్ యూఎన్ టెర్రరిస్ట్ లిస్ట్లో ఉన్నారు. ఒకప్పుడు ఆయన న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీ ఆల్ ఖైదాకి అమ్మాలని చూశాడు. అప్పుడే యూఎన్ అతన్ని టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేసింది. అటువంటి పర్సనాలిటీని ఐఎస్పిఆర్ కింద పెట్టారు. ఆయన ఈ హఫీజ్ సయీద్కి ముందర బ్రీఫింగ్ ఇచ్చి ఈ మాటలు మాట్లాడమని, ప్రజల్ని ఎగదోయమని వాళ్ళు చెప్తున్నారు. అదే మాటలు ఆయన యూనివర్సిటీలో మాట్లాడినప్పుడు బయటకు వచ్చింది, మీరు నీరు ఆఫ్ చేస్తే మీ శ్వాస ఆఫ్ చేసేస్తాం. అంటే శ్వాస అంటే వాళ్ళు ఫిజికల్గా ఎలా చేస్తారో తెలియదు, కానీ బహుశా వార్ గురించి మాట్లాడుతున్నారు, టెర్రరిజం గురించి మాట్లాడుతున్నారు, అలాగే వేరియస్ టైప్స్ ఆఫ్ వార్ఫేర్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇంటర్నల్గా ఇండియాలో బ్రీడ్ చేస్తాము అదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రావు గారు చూస్తున్నాం, చాలా రావు గారు చూస్తున్నాం, మనం నార్మల్గా చూస్తే ఒకవైపు ఎంపీల బృందం విదేశీ పర్యటనలు చేస్తుంది. ప్రపంచమంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ని ఉగ్రదేశంగానే గుర్తించింది. మొన్న ఆపరేషన్ సింధూర్ దాడులతో ఆ పాక్ ఉగ్రముసుగనేది తొలగిపోయింది. ఖచ్చితంగా ఇది ఉగ్రదేశమే అని ప్రపంచ దేశాలందరికీ కూడా తెలిసి వచ్చింది. ఇప్పటికైనా బుద్ధి రాకుండా ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే రోజు రోజుకి వాళ్ళు అగాధంలోకి వెళ్ళిపోతున్నారు తప్ప ప్రపంచం నుంచి ఇంకా ఏ దేశం కూడా సాయం లేని పరిస్థితిని పాకిస్తాన్ పాలకులు, అక్కడి అధికారులే తెచ్చుకుంటున్నారా? ఎలా చూడాలంటారు? ఓకే, స్పష్టంగా ఉందండి. పాకిస్తాన్ బ్రేక్ డౌన్ అయ్యే పరిస్థితికి వస్తుంది. ఎకనామికల్గా ఫెయిల్ అవుతున్నారు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది, ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ జస్ట్ 6 దేశాలకి తగ్గిపోయింది. అరబ్ దేశాలు కూడా సపోర్ట్ ఇవ్వడం లేదు. 6-7 దేశాలు మాత్రమే కొంచెం పాజిటివ్గా పాకిస్తాన్కి మాట్లాడుతున్నాయి. అందులో 2 దేశాలే కేవలం ఫైనాన్షియల్ గాను మిలిటరీ గాను హెల్ప్ చేస్తున్నాయి. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు కౌంటర్ టెర్రరిజం ఎంత సీరియస్ వాళ్ళ బ్లడ్లోకి వెళ్ళిపోయిందంటే 1979 నుంచి ఎప్పుడైతే ఫండమెంటలిజం ట్రైనింగ్ సివిల్లోను ఆర్మీలోను సీరియస్గా జియా గారు మొదలుపెట్టారు, వాళ్ళు ఇంకా దాన్నే పట్టుకుని ఎప్పుడు లాజిక్, రీజనింగ్, డెవలప్మెంట్ ఇటువంటి వాటిని ఎప్పుడూ ఆలోచించట్లేదు. సో ఈ విధంగా ఏంటంటే చాలా బ్యాడ్ ఫీలింగ్స్ వస్తాయి, కానీ ఇంకా మనం అంతకంటే చెప్పలేము. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, మన ఈ ప్రస్తుతం నడుస్తుంది ఆపరేషన్ సింధూర్, వాళ్ళ రియాక్షన్స్ని బట్టి మన రియాక్షన్ ఉంటుంది. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. చెప్పండి వివిరావు గారు. అంటే వాళ్ళ వ్యాఖ్యలు చూస్తే క్లియర్ కట్గా మనకు ఒకటైతే అర్థమవుతుంది, ఉగ్రవాదుల చేతుల్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోయింది, ఆ ఉగ్రమూకల చేతుల్లో ఇరుక్కుపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ ప్రభుత్వం అనేది లేదు, ఉగ్రమూకల చేతుల్లోనే ప్రభుత్వం నడుస్తుంది. మొన్నటి వరకు అందరికీ ప్రపంచమంతా ఏమనుకుంది అంటే ఆర్మీ చేతిలో అన్నా పాకిస్తాన్ ఉంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆర్మీ చేతిలో కాదు, పాక్ ఉగ్రవాదుల చేతుల్లోనే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పాలకులు బందీ అయి ఉన్నారు. ఇక వాళ్ళ నుంచి మనం ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటాం. భవిష్యత్తులో భారత కార్యాచరణ ఎలా ఉండబోతోంది?
నేను అనుకోవడం చాలా బ్యాడ్ గా ఉండబోతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఉగ్రమూకల చేతుల్లో లేదు, పాకిస్తాన్ ఆర్మీయే ఉగ్రమూక కింద మారిపోయింది. యా. అది మనం కరెక్ట్ పర్స్పెక్టివ్ లో తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఫండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చీఫ్ యాటిట్యూడ్ చూస్తే ఆయన 100% రిలీజియన్ మాట్లాడుతున్నారు. ఈ రిలీజియన్ కో ఎగ్జిస్టెన్స్ ఉండలేవని మాట్లాడుతున్నారు. అలాగే పాకిస్తాన్ ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ లో కూడా వాళ్ళు జోక్యం చేసుకోవాలని చూస్తున్నారు. హమాస్ కి సపోర్ట్ ఇస్తున్నారు. హమాస్ నుంచి హెల్ప్ తీసుకోవాలని చూస్తున్నారు. ఈ విధంగా చూస్తే మాత్రం 100% ఉగ్రమూకల చేతుల్లోకి, అంటే లేకపోతే పాకిస్తాన్ ఆర్మీయే ఉగ్రమూకల కింద మారి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తోటి కంటిన్యూ అవుతా కూడా సిగ్గు లేకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని అప్పడుగుతూ బతకాల్సి వస్తుంది. ఇది చాలా దౌర్భాగ్యం అనే చెప్పాలి. వివిరావు గారు, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఒకవైపు భారత్పై అక్కసుతో కశ్మీర్ మాదే అంటూ వితండవాదం చేస్తూ ముందుకొస్తుంటే, మరోవైపు బలూచిస్తాన్ సపరేట్ అయిపోయింది, బలూచిస్తాన్ సపరేట్గా ఏర్పడిపోయింది. బలూచిస్తాన్లో ఉన్న సహజ వనరులు, అక్కడ ఉన్న ప్రకృతి సంపద గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అది కూడా కోల్పోయింది పాకిస్తాన్. అక్కడి ప్రజలు, ఎక్కడ బలుచ్లో ప్రజలు ఎలా అయితే తిరుగుబాటు చేశారో, ఇక పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కూడా తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలో ఉన్నాయా? అంటే ఇక ఎట్లాగూ పాలకులు మారరు, సైన్యము మారే పరిస్థితి లేదు. ఇక పాలకులు సైన్యం ఇద్దరు కూడా ఆర్మీ కబంధ హస్తాల్లో చిక్కుకున్నప్పుడు ఇక ప్రజలే తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ తిరుగుబాటు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉన్నాయి. దాదాపు సివిల్ వార్ ఆల్మోస్ట్ కొంచెం 2 years బ్యాక్నే స్టార్ట్ అయిపోయినట్టు లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ రెవల్యూషన్ మొదలుపెట్టిందో, లాహోర్లో ఉన్న కోర్ కమాండర్ ఇంటి మీద దాడి చేయగలిగింది. ఆయన వన్ ఆఫ్ ది మోస్ట్ సెక్యూర్ కోర్ కమాండర్స్. అతని ఇంటి మీద దాడి చేయగలిగితే ఇంకా ప్రజలు ఎంత తిరుగుబాటుకి, ఎంత ఆర్మీని నీచంగా చూస్తున్నారో మనం అంచనా వేసుకోవాలి. ఇలాగే సింధులో ఎప్పుడైతే పంజాబ్కి కాలువలు కట్టి 7 కాలువలు కట్టి పంజాబ్కి వాటర్ డైవర్ట్ చేయాలని చూశారో, అప్పటి నుంచి సింధ్ ప్రాంతంలో కూడా రిజెంట్మెంట్ పెరుగుతోంది. బలూచిస్తాన్లో ఆల్రెడీ వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఎఫెక్టివ్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, అక్కడ 8 ప్రాంతాల్లో తెగలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఆఫ్ఘనిస్తాన్ లాయల్టీ ఎక్కువ ఉన్నాయి. అలాగే పాకిస్తాన్కి ఎప్పుడైతే ఈ ఫండమెంటలిజం మొదలైందో, అప్పుడు ఒక తెరికే తాలిబాన్ పాకిస్తాన్ అని ఒక ఆర్గనైజేషన్ మొదలైంది. వాళ్ళ ఎయిమ్ ఏంటంటే పాకిస్తాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ తీసుకొచ్చి షరియా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రస్తుతానికి ఆల్రెడీ ఇస్లామిక్ రిపబ్లిక్ అంటారు కానీ డెమోక్రసీ ఉంది. దాన్ని తీసేసి ఫండమెంటలిస్ట్ ముల్లాస్ ఇరాన్లో ఎలా ఉందో అటువంటి గవర్నమెంట్ తీసుకురావాలని ఉంది. సో దానివల్ల ఆల్రెడీ వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. మన ఇండియా పీఓకని వెనక్కి అడుగుతుంది. ఇంకా మిగిలింది కేవలం పాకిస్తాన్లో ఉన్న పాక్, పంజాబ్. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళ అంతర్యుద్ధం బాగా జరుగుతుంది. సివిల్ వార్ వచ్చే అవకాశం ఉంది. మెజారిటీ పార్టీ ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉన్నారు. ఆయన వైస్ చైర్మన్ జైల్లో ఉన్నారు. మిగతా టాప్ లీడర్స్ జైల్లో ఉన్నారు. వాళ్ళని ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కింద చూపించి మైనారిటీ పార్టీస్ని గవర్నమెంట్ ఫామ్ చేశారు, అది కోalition. సో ఆ విధంగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. సివిల్ వార్ అంటే పబ్లిక్ యుద్ధం చేసే అవకాశం ఉంది. ఇంకా విత్ ఇన్ ద ఆర్మీలో కూడా అందరూ జనరల్ అసీం మునీర్ తోటి లేరు అన్నది మనం 100% అనుకోవచ్చు. కొంతవరకు సైకలాజికల్ వార్ఫేర్ అనుకున్నా కానీ రెసిగ్నేషన్స్ ఇవన్నీ కూడా ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం ఈ జనరల్ అసీం మునీర్ ఫండమెంటలిజంని మనుషులు ప్రోత్సహించట్లేదు. వాళ్ళలో కూడా ఎస్పెషల్లీ ఫైజ్ అమీద్ ఉన్నారు. ఆ లాహోర్ కోర్ కమాండర్ ప్రజల మీద ఫైర్ చేయడానికి రిఫ్యూజ్ చేశారు. ఇటువంటి పరిస్థితులు చూస్తే ఆర్మీలో కూడా ఆయనకి చాలా తిరుగుబాటు అయ్యే అవకాశం ఉంది. అందుకనే బహుశా ఆయన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ సొంతానికి ప్రకటించుకున్నారు, ఆఫ్ కోర్స్ త్రూ సివిల్ గవర్నమెంట్. కాకపోతే అందుకనే చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఈ విధంగా పాకిస్తాన్ లీడింగ్ టు బల్కనైజేషన్ అనొచ్చు, డిసింటిగ్రేషన్ అనొచ్చు, అన్నిటికీ దారి తీస్తోంది ప్రస్తుతం ఉన్న సెటప్ తోటి. చెప్పండి రావు గారు. చూస్తున్నాం నార్మల్గా భారత ఆర్మీని చూస్తే ఈరోజు ప్రపంచ దేశాలు కూడా అవాక్కవుతూ ఉన్నాయి. శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ ఉన్నాం. త్రివిధ దళాధిపతులు కూడా అప్రమత్తంగా ఉంటూ ఉన్నారు. భారత్ ఒకప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది ఆయుధాలని, ఈరోజు మనమే ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతూ ఉన్నాం. మన ఆర్మీ ఇలా ఉంటే పాక్ ఆర్మీ అసలు చెప్పుకోవటానికి అక్కడ ఏమీ లేదు. అక్కడ పాలకులు ఏం మాట్లాడతారో, ఆర్మీ అధికారులు ఏం మాట్లాడతారో తెలియదు. అక్కడ ఆర్మీకి కనీసం ట్రైనింగ్కి సంబంధించి, అంటే
ఈవెన్ వాళ్ళు ట్రక్కుల్లో వెళ్ళాలన్నా ఆ ట్రక్కుల మౌలిక వసతులు లేవు, పెట్రోలు డీజిల్ కూడా దొరకని పరిస్థితి, ఈవెన్ సామాన్య ప్రజలకి గోధుమ పిండి కూడా దొరకని పరిస్థితి. ఇటువంటి టైంలో ఐఎంఎఫ్ని నిధులు అడుగుతూ ఉన్నారు. ఆ వచ్చిన నిధుల్ని ఇటు ఆర్మీకి వినియోగించట్లేదు, అటు ప్రజలకి ఉపయోగించట్లేదు. ఆ నిధుల్ని తీసుకొచ్చి ఉగ్రవాద భూతానికి పెడుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఐఎంఎఫ్ నుంచి కానీ ఇక ప్రపంచ దేశాల నుంచి కానీ పాకిస్తాన్కి అసలు నిధులు వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుందండి. ఎందుకంటే మనం కొంచెం రాంగ్ అసెస్మెంట్ చేస్తున్నాం. ఐఎంఎఫ్ నిధులు ఇచ్చినప్పుడు ఇప్పుడు 1 బిలియన్ నుంచి 2.4 బిలియన్ మాట్లాడు, వాళ్ళ డీటెయిల్ కండిషన్స్ ఉంటాయండి. ఆ కండిషన్స్ మారడానికి లేదు. సో ఆ విధంగా డైరెక్ట్గా డబ్బులు తీసుకొచ్చి వేరే వాళ్ళకి యూటిలైజ్ చేసే అవకాశం లేదు. ఆ విధంగా ఈ ప్రపంచ సంస్థలన్నీ, వెదర్ వరల్డ్ బ్యాంక్ అవనివ్వండి, ఐఎంఎఫ్ అవనివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అవనివ్వండి, వాళ్ళు సిద్ధాంతాలు చూసుకుంటారు ఆ విధంగా. కాకపోతే వీళ్ళకి ఇంటర్నెట్ ట్యాక్స్ రెవెన్యూ అంతా, ఇదిగో మన మౌలానా మసూద్ అజార్ గారికి 14 crores కంపెన్సేషన్ ఇచ్చినట్టు అది వేస్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే చైనా ఏదైనా సరే సామాన్లు, ఇప్పుడు F-35 విమానాలు 40, అందులో 30 ఆగస్ట్ లోపల సప్లై చేస్తానని చెప్తోంది. అదంతా లోన్ మీద ఇస్తుంది. దానికి లోన్ గురించి పాకిస్తాన్లో ఉన్న రిసోర్సెస్ ఎక్కువ తీసేసుకుంటుంది. అంటే యాక్చువల్గా అధిక వడ్డీకి ఇచ్చి దాని బదులు పాతకాలం మనం ఎప్పుడైతే పల్లెటూరులో వినేవాళ్ళమో, ఈ వడ్డీ వ్యాపారులు మొత్తం అంతా సామాన్లు, పొలం అన్ని రాయించుకుంటారో అలా రాయించేసుకుంటుంది పాకిస్తాన్ చేత. అందులో బలూచిస్తాన్ సగం కోఆపరేట్ చేయట్లేదు. బలూచిస్తాన్ ఈ రోజు కాకపోతే రేపు ఒక 3-4 సంవత్సరాల్లో 100% లిబరేట్ అయిపోతుంది. సో చైనా ఏం చేస్తుంది, మొత్తం ఈ సిపెక్ కారిడార్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ పవర్ ప్లాంట్స్ పెట్టుకుని హై రేట్కి కరెంట్ అమ్మి రిసోర్సెస్ అన్ని తీసుకెళ్ళిపోయి చేయాలని చూస్తుంది. దీనికే కొంచెం ఇది డైవర్స్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఎక్స్టెండ్ చేయండి మా పాకిస్తాన్ ద్వారా వయా పెషావర్ అని పాకిస్తాన్ బతిమాలుతుంది. తర్వాత ఇంకోటి చూడాలి ఏంటంటే, ఈ చైనా పాకిస్తాన్ని ఫుల్ వాడుకుంటుంది. వాళ్ళకున్న లేటెస్ట్ టెక్నాలజీ, యుద్ధ విమానాలు, మిసైల్స్, ఇవన్నీ ఎక్కడ యుద్ధంలో టెస్ట్ చేయబడలేదు. ఇండో పాక్ యుద్ధంలో ఇవన్నీ టెస్ట్ చేయించుకుని. రావు గారు, ఇక్కడే ఒక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. మొన్న S-400 దాటికి పాకిస్తాన్ డ్రోన్లు కానివ్వండి, క్షిపణులు కానివ్వండి నేలమట్టం అయిపోయి S-400 మనకు ఒక రక్షణ వ్యవస్థలాగా భారత ఆర్మీకి పనిచేసింది. సో S-400ని ఎదుర్కొనేందుకు F-35 విమానాలను తీసుకురాబోతున్నారు. వాటికి సంబంధించి ట్రైనింగ్ కూడా చైనా ఇవ్వబోతుంది అన్న వార్తలు వినపడుతున్నాయి. మీరు చెప్పినట్టుగా ఇందాక ఆగస్టులోపు ఈ F-35 విమానాలను పాకిస్తాన్ చేర్చుకోవటం, ఇవన్నీ కూడా యుద్ధానికి సన్నాహకాలుగానే భావించాల్సి ఉంటుందా? ఎలా చూడాలంటారు సార్? 200%. ఒకవేళ నిజంగా పాకిస్తాన్ ఏదైనా సరే డౌన్ అయ్యి వాళ్ళు సంధికి రావాలని చూసినా కానీ చైనాది జరగనివ్వదండి. జరగకుండా ఆ యుద్ధంలోకి ఇవన్నీ కమిట్ అయ్యేటట్టు చూస్తుంది. అది కూడా ఎన్షూర్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే తైవాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారో ఈ టెక్నాలజీ అంతా అక్కడ ఉపయోగపడాలి. అది ఎవరి మీద ఉపయోగపడాలి? నాటో ఫోర్సెస్ అండ్ USA, ఆకస్, వీటి మీద ఉపయోగపడాలి. అందుకని బెస్ట్ టెస్ట్ బెడ్ పాకిస్తాన్ అన్నమాట. ఓకే. సో ఆ విధంగా వాడతారు. సెకండ్ థింగ్ ఏంటంటే, పాకిస్తాన్ గవర్నమెంట్లో కూడా 2 క్యాంపులు అయిపోయినాయి. ఒకటి ప్రో అమెరికన్ క్యాంప్, ఒకటి ప్రో చైనీస్ క్యాంప్. ఇందులో ప్రో అమెరికన్ క్యాంప్ ప్రస్తుతానికి అప్పర్ హ్యాండ్ ఉంది. కానీ చైనా దాన్ని డౌన్ చేసి ప్రో చైనా క్యాంప్ని ప్రమోట్ చేయాలని చూస్తాం. ఆ విధంగానే జనరల్ మునీర్ని ఫీల్డ్ మార్షల్ చేసి ఆయన్ని కన్సాలిడేట్ చేయడంలో ఇది ఒక భాగం అని మనం భావించాలి. చెప్పండి. సో మరోవైపు చూస్తున్నాం అంటే S-300 అన్నారు కదా, చైనా దగ్గర S-300 ఉంది, S-400 ప్రస్తుతానికి లేదు. ఆ S-300 టెక్నాలజీ కంటే మనది S-400 సుపీరియర్ టెక్నాలజీ. పైగా ఏంటంటే మనం ఇండిజినియస్ గా కూడా S-500 కంటే, అంటే నెక్స్ట్ స్టేజ్ కంటే హయ్యర్ టెక్నాలజీ మనం డెవలప్ చేయాలని చూస్తున్నాం. ఆల్రెడీ DRDO 50% పైకి అడ్వాన్స్ అయిపోయినట్టుంది. అలాగే రష్యా కూడా మనకి S-500 జాయింట్ డెవలప్మెంట్ తోటి ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, కానీ డీటెయిల్స్ మనకు తెలియట్లేదు. అది డెవలప్ అయితే మనం ఇంకా బెటర్ టెక్నాలజీలోనే ఉంటాం. చైనా ఇచ్చినా కానీ అది పాకిస్తాన్ వాడలేదండి. లాస్ట్ టైం టర్కీ వాళ్ళు UAVs ఇచ్చినప్పుడు వాళ్ళు వాడలేక, ట్రైనింగ్ లేక, ఆఖరికి 2-3 టర్కీ జవాన్లు కూడా పాకిస్తాన్లో పోవడం జరిగింది ఆ 3 days వార్. అది పాకిస్తాన్ పరిస్థితి. చెప్పండి. రైట్ రావు గారు, ఇంకొక అంశాన్ని మనం చూస్తే, ఒకవైపు
భారత్ ఆఫ్ఘనిస్తాన్తో స్నేహం చేస్తూ ఉంది. భారత్ ఆపన్న హస్తం కోసం ఆఫ్ఘనిస్తాన్ ఆశగా ఎదురు చూస్తుంది. మొన్నటి వరకు తాలిబాన్లు ఒక పందాలో ఉంటే ఇప్పుడు భారత్తో సాన్నిహిత్యం కోసం తాలిబాన్లు కూడా చూస్తున్నట్టుగా సంకేతాలు అయితే అందుతూ ఉన్నాయి. సో పాకిస్తాన్కు భారత్తో పాటు అటు ఆఫ్ఘనిస్తాన్ ముప్పు కూడా పొంచి ఉందా? ఆఫ్ఘనిస్తాన్ ఆ మధ్య కూడా చూసాం మనం, అక్కడ వలసవాదుల్ని తరిమివేసే టైంలో పాక్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య క్లాష్ అయితే వచ్చింది. సో అట్నుంచి కూడా పోటు తప్పదా పాకిస్తాన్కి? ఎలా చూడాలంటారు? అవునండి, అటు నుంచి. ఎందుకంటే దాదాపు 25 లక్షల మంది పైగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎప్పటి నుంచో దాదాపు 20-30 ఏళ్ళు పాకిస్తాన్లో బతికిన వాళ్ళని తిరిగి పంపించేయడం జరిగింది. వీళ్ళందరికీ అక్కడ లైవ్లీహుడ్ లేదండి. తర్వాత ఏంటంటే లేడీస్కి, ఉమెన్కి పాకిస్తాన్లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ఘనిస్తాన్లో కట్ అయిపోతుంది. సో ఈ 25 lakh ప్లస్ పాపులేషన్ అంతా యాంటీ పాకిస్తాన్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని తన బ్యాక్డోర్ లేకపోతే స్ట్రాటజిక్ డెప్త్ అన్నట్టుగా భావించేది. అది ఎప్పుడైతే అమెరికన్స్ ఇప్పుడు ఖాళీ చేసి ప్రస్తుతం ఉన్న తాలిబాన్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారో అప్పటి నుంచి దెబ్బతిన్నారండి. ఆ స్ట్రాటజిక్ డెప్త్ పోయినట్టే లెక్క. ఎందుకంటే ఇండియా మన తాలిబాన్కి బాగా హెల్ప్ చేసి మనం దాదాపు మన సైడ్ తెచ్చుకున్నట్టే లెక్క పెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న తాలిబాన్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ నేషనలిజంని చాలా ప్రోత్సహిస్తోంది. దానివల్ల దురంత లైన్ ఏదైతే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఉందో దాని మీద గొడవలు జరుగుతున్నాయో అది ఆఫ్ఘనిస్తాన్ అగ్రీ చేయట్లేదు. దీనివల్ల దాదాపు 200% ఆఫ్ఘనిస్తాన్ యాంటీ అయినట్టే లెక్క పెట్టుకోవాలి. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే తెరికే తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే పాకిస్తాన్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో గొడవలు చేస్తూ వాళ్ళు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలని చూస్తున్నారో దానికి ఆఫ్ఘనిస్తాన్ బ్లేమ్ చేస్తోంది, సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో నివసిస్తా ట్రైనింగ్ తీసుకుంటా ఇక్కడ పాకిస్తాన్లో దాడులు చేస్తున్నారని రిపోర్ట్ ఇస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏ సపోర్టు పాకిస్తాన్కి అందే అవకాశం లేదు. నిన్న మొన్న ఈ సిక్స్త్ రౌండ్ ఆఫ్ టాక్స్ చైనా సిపెక్ కారిడార్ ఆఫ్ఘనిస్తాన్కి ఎక్స్టెండ్ చేయాలని మాట్లాడుతున్నా కానీ అది నాకు సక్సెస్ అయ్యే అభిప్రాయం కలగట్లేదు. చెప్పండి రావు గారు. చూస్తున్నాం సింధు జలాలను ఆపటం అనేది భారత్ ఎప్పుడు కూడా ప్రపంచంలో ఏ దేశానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా భారత్ సాయం చేస్తూ ఉంటుంది. మనం టర్కీకి సాయం చేశాము, చాలా దేశాలకు, భూకంపాలతో వెలువెల్లాడిన దేశాలకు కూడా మనం భారత్ ఆపన్న హస్తం అందించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్ అవసరమైతే పాకిస్తాన్కు కూడా సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంటుంది. సింధు నదీ జలాలను ఆపటం కేవలం పాక్ను దారికి తెచ్చుకోవటమే, ఆ ఉగ్రమూకలు ఎక్కడున్నాయో వారిని అప్పగించాలి అని దౌత్య విధానం కోసమే సింధు జలాలను ఆపాం మనం. కానీ అక్కడ ఆర్మీ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు, మీరు నీళ్లు ఆపితే మీ ప్రజల శ్వాసను ఆపుతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రెచ్చగొట్టే అంశాల ఇవన్నీ పక్కన పెడితే సింధు నదీ జలాలను ఆపటం ద్వారా అక్కడి ప్రజల్లో పాకిస్తాన్ ప్రభుత్వంపై ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అనేది అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నమాట. కానీ పాక్ పాలకులు భారత్పైనే కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. అక్కడి ప్రజలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి ప్రజలు ఇవన్నీ నిశ్చితంగా గమనించే అంత సందర్భం అక్కడ ఉందా? నిజంగా ప్రజలు పాకిస్తాన్ ఆర్మీపై, పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తే భారత్ వ్యూహం అప్పుడు ఎలా ఉండబోతోంది? భారత్ ఏం చేయగలుగుతుంది అప్పుడు? అదే ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ నడుస్తుందండి. సింధు జలాలు కేవలం ఇది కొత్తది కాదు. 2014 నుంచి కూడా మనం వేరియస్ పాయింట్స్ రీచ్ చేస్తున్నాం. పాకిస్తాన్ వాటిని అనవసరంగా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, టెక్నికల్ జస్టిఫికేషన్ లేకుండా రిజెక్ట్ చేస్తూ వస్తుంది. అది కేవలం మనం ఇంప్లిమెంట్ చేసాం అంతేనండి. అంటే ఈ అబ్రిగేట్ చేయడం ద్వారా, సస్పెన్షన్లో పెట్టడం ద్వారా. యాక్చువల్గా అది మనం క్యాన్సిల్ చేయలేదు, మనం రీనెగోషియేషన్ అడుగుతున్నాం. ఎందుకంటే అందులో చాలా హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ పొటెన్షియల్ ఉంది. అది జనరేట్ చేసుకుంటే నీళ్లు పాకిస్తాన్కి వెళ్తాయి, కానీ మనం కూడా దాన్ని వాడుకోవడం జరుగుతుంది. అలాగే 1960లో మనం పాకిస్తాన్కి ఎక్కువ ఇచ్చామండి, మనకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాం. సో అందుకని రీనెగోషియేషన్ అంటున్నాం అంతే, ఇంకా అంతకంటే మనం ఏం అడగట్లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం యాక్చువల్గా వాటర్ని ఒక వెపన్ కింద వాడాలని చూస్తున్నాం. ఎందుకంటే కంప్లీట్ పాకిస్తాన్ అగ్రికల్చర్ అంతా ఈ సింధు నదీ జలాల మీదే ఆధారపడి. ఎప్పుడైతే ఈ సింధు నదీ జలాలు కంట్రోల్లోకి వస్తాయో వాళ్ళకి చాలా కష్టాలు అవుతాయి. అగ్రికల్చర్ కూడా కష్టం అవుతుంది, ఆఖరికి డ్రింకింగ్ వాటర్ కూడా కష్టమయ్యే అవకాశాలు.
డ్రింకింగ్ వాటర్ కష్టమైనా పర్వాలేదు. కరాచీ ప్రాంతంలో దాదాపు 40-50 కిలోమీటర్లు సముద్రం లోపలికి ఆ, భూగర్భ జలాల్లో ప్రవేశించి సాయిల్స్ అంతా సెలైన్ అంటే మనం చౌడు నెలలు అంటాం. ఆ చౌడు నెలలు చేసే అవకాశం చాలా ఉంది. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి విపరీతమైన దెబ్బ తగులుతుంది. వాళ్ళు కనీసం ఈ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కేవలం టెర్రరిజం ఆఫ్ చేయాలి అంతే. జమ్మూ కాశ్మీర్ యా విషయం ఫ్యూచర్ వదిలేయచ్చు. ఆ మాత్రం ఆలోచించగలిగితే, లాజిక్ వాడగలిగితే చాలా శాంతి ఉంటుంది, ట్రేడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ బాగుంటాయి. కానీ వాళ్ళు ఎందుకునో ఆ కాశ్మీర్ జుగులర్ వీన్ అని, హిందువులు ముస్లింలు కలిపి ఉండలేరని చెప్పి ఇటువంటి సిద్ధాంతాల మీద బతుకుతున్నారు. అది వాళ్ళ దురదృష్టం. మనకు కూడా పార్షల్ దురదృష్టం, ఎందుకంటే వాళ్ళని యా డీల్ చేయాలి కాబట్టి. ఖచ్చితంగా. చెప్పండి. రావు గారు, స్లీపర్ సెల్స్ చూస్తున్నాం. ఒకవైపు ఆర్మీ కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఖచ్చితంగా అక్కడ పాకిస్తాన్ నుంచి కానీ, చైనా నుంచి కానీ, ఇంకా టర్కీ నుంచి కానీ, సో ఇతర దేశాల నుంచి వచ్చే దాడుల్ని తిప్పికొట్టడంలో సమర్థవంతంగా ముందుకు సాగుతోంది ఆర్మీ. కానీ స్లీపర్ సెల్స్ మొన్న మనం చూస్తే ఒక యూట్యూబర్, ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక విద్యార్థి, ఒక హౌస్ వైఫ్, ఇలా స్లీపర్ సెల్స్ ఎక్కడికక్కడికి వచ్చేసారు. అవి వాళ్ళు కావాల్సినప్పుడు యాక్టివ్ అవుతూ ఉన్నారు. ఈ స్లీపర్ సెల్స్ని నిర్మూలించాల్సిన బాధ్యత, గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్క పౌరుడిపైన కూడా ఉంటుంది. సో అసలు ఈ స్లీపర్ సెల్స్ని మనం ఎలా గుర్తించాలి? స్లీపర్ సెల్స్కి సంబంధించిన సమాచారాన్ని అసలు ఎవరికి చేరవేయాలి? దీనికి సంబంధించి అసలు ఏం చెప్తారు సార్? ఫస్ట్ థింగ్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, స్లీపర్ సెల్ అన్నది మనం వాడుతున్న పదం, కానీ యాక్చువల్గా అందులో ఇన్వాల్వ్ అయిన మనుషులకి ఆ స్లీపర్ సెల్లో భాగంగా మారుతున్నప్పుడు వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఓకే. జ్యోతి మల్హోత్రా గారిని తీసుకోండి. యా ఆవిడని కొంచెం ఓవర్ రేట్ చేస్తున్నాం. ఆవిడ వీడియో బ్లాగ్స్ ఇవన్నీ చేసింది నిజమే. పాకిస్తాన్ ఎంబసీ వాళ్ళతోటి సంబంధంలో ఉన్నాయి నిజమే. తర్వాత వాళ్ళతోటి యాక్టివ్గా ఈవెన్ మనం 7th 8th 9th వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అటేపు ఇన్ఫర్మేషన్ చేరవేసింది నిజమే. కాకపోతే ఆవిడకి ఏంటంటే ఏదో పాకిస్తాన్ వెళ్ళిపోవడం, బహుశా పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఉండడం, డబ్బులు వస్తాయన్న కొంచెం ఉద్దేశం ఉండడం, మరీ ఏది సినీ యాక్టర్ లాగా మిలియనర్ అయ్యే అవకాశాలు లేవు, కానీ స్టేబుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాటికి ఆవిడకి తెలియకుండానే స్లీపర్ సెల్లో భాగం కింద మారిపోయింది. ఇదేనండి టెక్నిక్. అందుకని చెప్పి ప్రతి ఇండివిజువల్ ఏంటంటే ఎక్కడైనా సరే ఏదైనా జరుగుతున్నప్పుడు, ఎవరైనా ఏదైనా ప్రపోజల్ ఇస్తున్నప్పుడు దాన్ని క్షుణ్ణంగా ఆలోచించాలి. ఇతను మనిషి ఎందుకు చెప్తున్నాడు ఇలాగా, యా ఎందుకు చేస్తున్నాడు, అటువంటిది ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఇది కాదు, వాళ్ళు ఏదో ఒక దురుద్దేశం ఉంది, అప్పుడే స్లీపర్ సెల్ కింద మారడం మానేస్తారు. సెకండ్ థింగ్, మన చుట్టూరు ఉన్న ప్రజల్లో ఎవరైనా బిహేవియర్లో లాస్ట్ 4-5 ఇయర్స్లో చేంజ్ వచ్చిందా, లేకపోతే ఈ పర్టికులర్ యాక్షన్ చేయకూడదు ఎందుకు చేస్తున్నాడు, లేకపోతే చేయాల్సింది ఎందుకు చేయట్లేదు, అది కొంచెం క్షుణ్ణంగా ఆలిస్తే అది ఆ స్లీపర్ సెల్స్ బయటికి రానివి మెల్లగా అర్థమవుతాయండి కొన్ని. అటువంటిదప్పుడు మన అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉంటే హయ్యర్ హెడ్ క్వార్టర్స్ చెప్పడం, లేకపోతే సీనియర్ అఫీషియల్స్ చెప్పడం, లేకపోతే పబ్లిక్లో ఉంటే అది పోలీస్ కానీ, అంటే రైల్వే స్టేషన్లో ఉంటే రైల్వే పోలీస్, సివిల్లో ఉంటే మామూలు పోలీస్, లేకపోతే ఏది లేకపోతే ఈమెయిల్ ద్వారా వాళ్ళకి మెసేజ్ పంపించడం ద్వారా మనం చాలా వరకు చేయించాలి. అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా సరే రైతు కాని వ్యక్తి అమ్మోనియం నైట్రేట్ కొంటున్నాడంటే వెంటనే ఆ ఫెర్టిలైజర్ అమ్మే షాప్ అతనికి కూడా అనుమానం రావాలి, అమ్మోనియం నైట్రేట్ ఏం చేసుకుంటాడు, అలాగే ఇప్పుడు దీపావళి లేదు, సల్ఫర్ ఏం చేసుకుంటాడు, మెగ్నీషియం ఏం చేసుకుంటాడు, ఇటువంటి మండే పదార్థాలు, ఇటువంటి ఐడియాస్ క్షుణ్ణంగా ఆలోచించి ప్రజలు అలర్ట్గా ఉండాలండి. చెప్పండి. ఇంకొక అంశం చూస్తే సైబర్ దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. సైబర్ అటాకింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంది. ఈ టైంలో పాకిస్తాన్ నుంచి కానీ, చైనా నుంచి కానీ, ఏ దేశం నుంచి అయినా సైబర్ అటాక్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఈ సైబర్ దాడులకు ఎక్కువగా బాధితులు అవుతున్నారు. ఎలా చూడాలి సార్? ఈ సైబర్ దాడుల నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ క్యాపబిలిటీ ఉంది. యా ఎందుకంటే మన సేమ్ జీన్స్, వాళ్ళకు కూడా ఐక్యూ అంతే ఉంది. సో వాళ్ళు అది చేయగలుగుతారు. దీనికంటే కూడా ఇంకా ఎక్కువ చైనాలో దాదాపు 3 బెటాలియన్స్, అంటే 600 మంది, అంటే దాదాపు 2000 మంది పైగా వేరియస్ కంపెనీ పేర్లో సివిల్ ఏరియాలో, అంటే హైటెక్ సిటీలో ఒక స్టార్టప్ మొదలుపెట్టి అందులో 600 మందిని ఎంప్లాయ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని చైనీస్ ఆర్మీ సోల్జర్స్ వాడి
అలా చేసే విధంగా వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉందండి. వాళ్ళు చేస్తున్నారు కూడా. మన రైట్ సార్. దగ్గర ఉన్న మొబైల్స్ మ్యాక్సిమం చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్. అలాగే కంప్యూటర్స్ కూడా లెనోవో, ఇటువంటి కంప్యూటర్స్ అన్నీ చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్. వీటిలో కొంచెం అవాయిడ్ చేయడం కూడా మంచిదండి. అమెరికాలో అయితే లెనోవో అన్న బ్రాండ్ అఫీషియల్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో రైట్ సార్. వాడడం కూడా బ్యాన్ చేస్తారు. అటువంటిది చూసుకోవాలండి. చూసుకుని కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. Right. సోషల్ మీడియాని నమ్మకూడదు, తప్పు వాడాలండి. రైట్ సార్. ఆ విధంగా అవేర్నెస్ ఒకటే మన ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ నుంచి సేవ్ చేయగలదు. చెప్పండి. రైట్ సార్. మొత్తంగా ఆర్మీ అక్కడ యుద్ధం సన్నాహకాలకు సంబంధించి ఆర్మీ అక్కడ కష్టపడుతోంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. బాధ్యతాయుత గల పౌరులుగా మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించాలి. ఎక్కడైనా స్లీపర్ సెల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు తెలియజేయాలి. ప్రతి క్షణం ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పాక్ బుద్ధిలో అయితే ఎటువంటి మార్పు వచ్చే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఎక్కడా కూడా ఎవరు కూడా ఎటువంటి భావోద్వేగాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి ఐ న్యూస్ కూడా విజ్ఞప్తి చేస్తోంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చర్చలో పాల్గొన్న రావు గారికి స్పెషల్ థాంక్స్.